హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ సింపుల్ చిల్ వైబ్స్. స్టోరీ చదవడమే కాదు, ప్లీజ్ లైక్స్ కూడా ఇవ్వండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఐ వాంట్ యూ పార్ట్ 92. పద కళ్యాణ్, ఇప్పటికే మీ మేడంతో ఎక్సర్సైజ్ చేసి చాలా హవర్స్ అయిపోయాయి. మళ్ళీ నా దండయాత్ర మొదలెట్టాలి. లేకపోతే నా పెళ్ళానికి ఈ మొగుడు మీద మోసిపోతేను. అందుకే ఎప్పటికప్పుడు వీళ్ళని మన కంట్రోల్లో ఉంచుకోవాలి. అండ్ మనకి ఇక్కడ ఇంకో పని ఉంది, వేరే ప్లేస్కి వెళ్ళాలి అన్న విషయం దీన్ని చూస్తే నాకు అర్థమైంది. అది చూసుకుని వెళ్దాం. కానీ అది సరే, ఇంతకుముందు సిరిని ఏం చేశావు? అంత కంగారు పడిపోతుంది ఆ పిల్ల అనగానే కళ్యాణ్ తడబడ్డాడు. అది సార్ అని నాంచుతుంటే, ఏం తుత్తర పనులు చేసి వచ్చావు అక్కడి నుంచి అని అడిగాడు కళ్యాణ్ని రుద్ర. ఏమీ లేదు సార్, జస్ట్ హెల్ప్ కోసం, అసలే ఆడపిల్ల కదా అన్న జాలితో బ్లౌజ్ హుక్స్లు పెట్టొచ్చాను అన్నాడు కళ్యాణ్ నవ్వలేక. మంచి అప్డేటెడ్ వర్షన్లో ఉన్నావయ్యా నువ్వే అన్నాడు రుద్ర. అతనికి ఆద్య గుర్తుకు వచ్చేస్తుంటే, అది సార్, ఏదో అనుకోకుండా అలా జరిగిపోయింది. నేను ఎంతైనా మీ అంత అప్డేటెడ్ వర్షన్ కాదులేండి సార్. ఆవిడ అంటే మీకు కోపం తప్ప ఇంకో ఎలివెంట్ని మా ఎవ్వరికీ కనిపించనివ్వలేదు మీరు అసలు. కానీ మీరు ఇక్కడికి వచ్చాక అన్నీ తారుమారు అవుతాయని నేను కూడా అనుకోలేదు అని అన్నాడు కళ్యాణ్ రుద్రతో. ఏంటి వెటకారమా అన్నాడు రుద్ర కళ్యాణ్తో. అదొకటే తక్కువ సార్. అయినా శాలరీ ఇచ్చే బాస్ మీదే అలాంటివి వేస్తే మమ్మల్ని తీసి పక్కన పడేరు క్షణాల్లో అని అన్నాడు కళ్యాణ్ రుద్రతో. ఈయన మాత్రం ఆవిడని ఏడిపించవచ్చు అని పక్కకి తిరిగి గొనుక్కున్నాడు కళ్యాణ్ రుద్రాన్ని ఓరగా చూస్తూ. గుడ్ థింకింగ్ కళ్యాణ్, కీప్ ఇట్ అప్ అంటూ షోల్డర్ మీద రుద్ర గట్టిగా ట్యాప్ చేసి కారులో కూర్చున్నాడు అతను. అబ్బా, శాడిస్టీనా, అస్సలు కనిపించరు అంటూ నొప్పి పుడుతున్న భుజాన్ని రబ్ చేసుకుంటూ, అసలు ఈయనని ఆద్య గారు ఎలా తట్టుకుంటున్నారో ఏంటో అనుకుంటూ, సార్ ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అని అడిగాడు కళ్యాణ్ రుద్రాని. డైరీలో ఉన్న అడ్రస్ని కళ్యాణ్కి చెప్పాడు రుద్ర. సార్, అక్కడ మీరు అనుకున్నది తెలుసుకుంటారంటారా? వెళ్ళినా యూజ్ ఉంటుంది అంటారా అసలు అన్నాడు కళ్యాణ్ రుద్రతో. చెప్పలేమయ్యా కళ్యాణ్, మేబీ ఆర్ నాట్, ఐ డోంట్ నో. బట్ మనం కూడా ట్రై చేయాలి కదా. ఏమీ చేయకుండా అన్నీ తెలిసిపోవాలంటే ఎలా చెప్పు కళ్యాణ్. ఇది కాకపోతే ఇంకోటి వే ముందు, మన కళ్ళ ముందు ఉన్న వే ఇదొక్కటే. ముందు దీన్ని తెలుసుకున్నాం, అందుకే నాకు దీన్ని పాడు చేసుకోవాలని లేదు ఏమాత్రం కూడా. కనీసం అక్కడికి వెళ్తే మనకి ఇంకేమైనా క్లూస్ దొరకొచ్చు కదా. సో మనకి ఉన్న ఏ వేని నేను అవాయిడ్ చేయలేను కళ్యాణ్తో అని అన్నాడు రుద్ర. ఈ ప్రాబ్లం ఎంత త్వరగా సాల్వ్ అయితే మేము అంత త్వరగా క్విక్గా హ్యాపీ లైఫ్గా లీడ్ చేయొచ్చు. అంతకన్నా ముందు మీ ఆద్య గారు నా ముందు ధైర్యం ఉన్నట్టు తెగ నటించేస్తుంది, కానీ లోపల తన భయం ఏంటో నాకు తెలీదా? ప్రతి నిమిషం భయపడుతూ చేస్తుంది అక్కడది. అలాంటి డ్రామా నా ముందు చేయాల్సిన అవసరం తనకి లేదు. ఆ భయం పోవడానికి కూడా నాతో ఏదో తాగి దగ్గర అవ్వాల్సిన పని కూడా లేదు. ఆ పిచ్చిది నాకేదో సుఖాన్ని ఇవ్వాలి అని అనుకుంటుంది, కానీ నాకు దాని లిప్స్ చాలు, దాని హగ్ చాలు, దాని నవ్వు చాలు. ఇవన్నీ మాటలతో చెప్పడం కన్నా మనసులో అనుకున్నాడు రుద్ర. కళ్యాణ్, ఇంకా పోని, మన టైం అంతా ఇక్కడ అయ్యేటట్టు ఉంది అన్నట్టు తన హ్యాండ్లో ఉన్న ఫోటోని చూశాడు ఇంతలో రుద్ర. ఇది వైభవరంలో తప్ప ఆ ప్యాలెస్లో అసలు ఈ ఫోటో ఎక్కడా లేదు. మచ్చుకినా అతనికి కనిపించలేదు అసలు అతను రుద్రకి. ఆ మిస్టరీ ఏంటో రుద్రకి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. ఆద్య అంత చెప్పింది, కానీ వైభవ్ గురించి ఎందుకు చెప్పలేదు? లేదా దానికి తెలీదా? తెలిస్తే చెప్పేది కదా నాకు అని అనుకున్నాడు రుద్ర. హెడ్ బ్రేక్ అయ్యేలా ఉంది అనుకుంటూ సీట్కి తల ఆనించిన రుద్ర మళ్ళీ వాళ్ళు అనుకున్న ప్లేస్కి చేరేది ఆఫ్టర్నూన్ టైం దాటాకే. రుద్ర వెళ్ళిన ప్లేస్ అంతా చుట్టూ అంతా చెట్లు,
ఆ ప్లేస్ అంతా ఫారెస్ట్లో అనిపిస్తుంటే ఆ డైరీలో ఉన్న అడ్రస్ ఇదేనా అంటూ కన్ఫర్మ్ చేసుకున్నాడు రుద్ర. చూసి ఇంకోసారి, సార్ ఇదే మీరు చెప్పిన అడ్రస్. అసలు లోపల ఎవరైనా ఉన్నారంటారా? లేనట్టే ఉన్నారు చూస్తుంటే అన్నాడు. ఎదురుగా కనిపిస్తున్న హౌస్ని చూస్తూ అన్నాడు కళ్యాణ్. కాస్త బ్రెయిన్ పెట్టవయ్యా కళ్యాణ్. హౌస్ స్మాల్ అయినా నీట్గా ఉంది. స్టీల్ ఇవాళ కూడా క్లీన్ చేసినట్టు. కానీ ఇక్కడ ఎవరుంటారో తెలియదు. కానీ వైభవ్కి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏదో కనెక్షన్ ఉంది. అదేంటో మనం తెలుసుకుంటే కానీ మనం దీని నుంచి ఎలా బయటపడాలో అస్సలు తెలీదు. కానీ ఇవన్నీ తెలుసుకుంటే కానీ అర్థం కాదు. మీ మేడం పాములా మారి ఎవరి కోపానికి టార్గెట్ అయ్యేదో తెలిసేది అంటూ పద ఇంకా అని ఓపెన్ చేస్తున్న డోర్ని చూస్తూనే గుమ్మం లోపలికి అడుగుపెట్టాడు రుద్ర. అక్కడేం జరిగిందో ఇంకా కొన్ని ఎపిసోడ్లో బయటికి వచ్చేస్తాయి. సో బీ పేషెన్స్గా ఉండండి. రుద్ర వచ్చినట్టు ఆద్యకి తెలిసిందేమో. ఇష్టంగా గాఢంగా అతి దగ్గరగా ఉన్న రుద్ర ఫోర్ హెడ్ మీద కిస్ చేసింది రుద్రాని ఆద్య. మరో 2 గంటలకి మెల్లమెల్లగా భారంగా ఉన్న కళ్ళు తెరిచాడు రుద్ర. తాకితే కందిపోయి ఆమె శరీరం అతని స్పర్శకి పులకరిస్తుంటే బెడ్ హెడ్కి ఆనుకుని ఉన్న రుద్ర చీర చెదిరిన ఆమె పరువాలు అతని కంటికి విందుగా కవ్విస్తూ అతని మగసిరివాటిని అమాంతం తన పెదవి లోపలికి లాక్కోమని పోరు పెడుతున్నాయి. మూసున్న ఆమె కనురెప్పలు ఆమె గాఢ నిద్రని తెలియజేస్తుంటే ఆమె మీదికి ఉరికి అదురుతున్న ఆమె ఎర్రటి పెదవులపై తన పెదవుల్ని తాకించాడు రుద్ర. ఆ స్పర్శకి మెలకువ వచ్చిన ఆద్య నిద్ర కళ్ళతో రుద్రాన్ని చూసిన ఆమెకు పెదాలపైన చిరునవ్వు వస్తుంటే అప్పుడే అది ఆవిరయ్యేలా తన పెదవుల్ని పంటి కింద నొక్కిపెట్టి రుద్రాన్ని దూరంగా తోసేసింది ఆద్య. గబుక్కన వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది ఆమె. అది ఆద్య వాంటెడ్గానే చేసింది అని అర్థమవుతుంది. ఎందుకో కానీ అర్థం కాకపోతుంటే పిచ్చి పట్టినట్టుంది మారిన ఆద్య బిహేవియర్ని చూస్తుంటే. స్టిల్ అప్పటికే రుద్ర వచ్చి 2 hours అవుతున్న ఆద్యని దగ్గరగా రుద్ర తీసుకోవాలనుకుంటున్నా ఆద్య తనని అవాయిడ్ చేస్తుంది అని గమనిస్తున్న రుద్ర తనతో కూడా సరిగ్గా లేకపోతుంటే ఖచ్చితంగా ఏదో అనుమానం అతని మైండ్లో తెలుస్తుంటే అప్పటికప్పుడు హాల్లో ఉన్న ఆద్యతో రూమ్లోకి రా అని ఆర్డర్ వేసి తన రూమ్కి వెళ్ళిపోయాడు రుద్ర. అందరితో నవ్వుతూ మాట్లాడుతున్న ఎవరూ లేని టైంలో ఆమె కన్నీళ్ళు వస్తూనే ఉన్నాయి అతనికి. పరధ్యానంగా ఉంటూ ఏదో చేయబోయి ఏదో చేస్తుంది. మాట మాటకి ఆద్య ఐస్ ఆరాధ్యాన్ని తడుముతున్నాయి. ఎందుకు? ఇప్పుడు కూడా అవి తుడుచుకుని డోర్ ఓపెన్ చేసిన ఆద్యాన్ని చూశాడు రుద్ర. ఎదురుగా ఉన్న రుద్ర వైపు ఓసారి చూసి తర్వాత చూపు పక్కకి తిప్పేస్తూ ఏంటి రుద్ర గారు పిలిచారు అని అడిగింది ఆద్య. ఆమెదో నార్మల్గా ఉన్నట్టు. మాట్లాడాలి నీతో, నన్నే పట్టించుకున్నంత బిజీ అయిపోయావు కదా నువ్వు అని చెప్పి రా అన్నట్టు డోర్ క్లోజ్ చేసి ఆద్య హ్యాండ్ని పట్టుకుని రుద్ర బాల్కనీలోకి తీసుకువెళ్తుంటే నేను వస్తాను రుద్ర గారు అంటూ రుద్ర హ్యాండ్ నుంచి తన చేతిని విడిపించుకొని మాట్లాడకుండా మౌనంగా అతని వెనకే వెళ్ళింది ఆద్య. బాల్కనీలోకి వెళ్ళిన ఆద్యాని గోడకి ఆనుకున్న రుద్ర సూటిగా ఆమెను కోపంగా చూస్తూ నిలబడ్డాడు. అతని చూపులో కోపానికి సన్నగా వణుకుతూ ఏమైంది రుద్ర గారు అని అడిగింది ఆద్య. నేను కాదు చెప్పాల్సింది, ఏమైందో నువ్వే చెప్పాలి ఆద్య అని అన్నాడు రుద్ర. నేనే సమాధానం చెప్పాలి రుద్ర గారు? మీకు తెలిసిందే కదా, కొత్తగా ఏమున్నాయి? ఊరు వెళ్ళారు వచ్చారు అంతే. నేను ఇంట్లో ఉన్నాను, ఇంకేముందో మీరే చెప్పండి అంది ఆద్య రుద్ర వైపు చూస్తూ. ఆద్య సమాధానానికి ఏం చెప్పకుండా తన వైపు చూస్తున్న రుద్రాన్ని చూస్తుంటే ఆద్యకి టెన్షన్ సెకండ్కి పెరిగిపోతుంటే తన వైపు ఒక్కో అడుగు వేసుకుంటూ వస్తున్న రుద్ర రియాక్షన్కి భయంగా ఒక్కొక్క మెట్టు వెనక్కి వేయడం స్టార్ట్ చేస్తుంది ఆద్య.
ఆమె అడుగుల దూరం ఎంతవరకు సాగిందో తెలియదు కానీ వాళ్ళకి తగిలి ఆగిన ఆద్య భుజాలని అదే గోడికి అణిచేస్తూ, ఏమైనా దాస్తున్నావా నా దగ్గర అని అడిగాడు రుద్ర. అప్పటికే రుద్ర దేని గురించి అడుగుతున్నాడో ఒక క్లారిటీ వచ్చిన ఆద్య భయంగా అతని కళ్ళలోకి చూసింది. చెప్పు ఆద్య, ఏమైనా దాస్తున్నావా నా దగ్గర అని మరోసారి అడిగాడు రుద్ర. అతని వాయిస్లో ఉన్న బేస్కి తడబడుతూ, లేదు, అయినా నేను మీ దగ్గర ఏ విషయం దాచేస్తాను రుద్ర గారు మీకు తెలియకుండా అని అడిగింది ఆద్య. ఆహా, సో నువ్వు నా దగ్గర ఏ విషయాన్ని దాచట్లేదన్నమాట అని అడిగాడు రుద్ర ఆద్య వైపే సూటిగా చూస్తూ. నిజం రుద్ర గారు, నేనేం దాచట్లేదు అంది. హా, నిన్ను నీ ఇన్నోసెంట్ లుక్స్ని ఆపి సే ఎస్ ఆర్ నో ఆద్య. ఈ రోజుతో నా పేషెన్స్ లెవెల్కి ఫుల్ స్టాప్ పెట్టేశావు అంటూ ఆద్య భుజాలపైన ఒత్తిడి పెంచేశాడు రుద్ర. ఆ ఒత్తిడికి తట్టుకోలేని ఆద్య కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటున్న ఆమెకు దగ్గరవుతున్న రుద్ర అతని బరువు మొత్తం ఆమెపై పడుతుంటే అతన్ని వెనక్కి నెట్టలేక అవస్థపడుతుంది. బేలగా చూసింది రుద్ర కళ్ళలోకి ఆమె. తను నిజంగా ఏ నిజమైతే దాస్తుందో ఆ నిజం రుద్రకి తెలిసిపోయింది అన్న విషయంతో ఇంకా ఆమె ఏం మాట్లాడలేకపోయింది ఆద్య. మయూర వచ్చింది అంది ఆద్య. తెలుసు, అది కాదు నేను అడిగేది. ఏం జరిగిందో అదొచ్చి నీ దగ్గర ఏం వాగిందో చెప్పమని అర్థం అన్నాడు రుద్ర. హాయ్ ఫ్రెండ్స్, ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.